మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఆపరేషన్ సింధూర్తో మనం ఏంటో చూపించాం. త్రివిధ దళాల ధైర్య సాహసాలకు శాల్యూట్. ఉగ్రవాదంపై పోరాడుతున్న నాయకుడు మోడీ. విజయవాడ తిరంగా యాత్రలో సీఎం చంద్రబాబు. తిరంగా యాత్రలో ఉత్సాహంగా నడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి, మండలి చీఫ్ విప్ అనురాధ, ఎమ్మెల్యే బోండవమ, మంత్రులు నాదెళ్ల మనోహర్, సత్యకుమార్ అందరికి సంబంధించినటువంటి ఫోటోను కూడా హైలైట్ చేశారు. ప్రపంచంలోని ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం. పాల్గాం పేరుంటేనే భారతీయుల్లో కోపం, ఉద్వేగం ఉబికి వస్తున్నాయి. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి చంపేశారు. ఈ ఘటనతో మనందరిలో బాధ, ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకుంటున్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్ట్. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిని శుక్రవారం రాత్రి 7:15 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టు వారి కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేయడంతో వీళ్ళిద్దరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇది కీలక మలుపు. వీళ్ళని తెర ముందు పెట్టి నడిపించిన కుంభకోణం అంతిమ లబ్ధిదారులు, కుట్రదారు, గుట్టురట్టు చేసే దిశగా దర్యాప్తు సాగనుంది. రాజకేశ్ రెడ్డి ఆయన అనుచరుల గణ మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే జగన్కి చేర్చినట్టు ఇప్పటికే సిట్ తేల్చింది. ధనుంజయ రెడ్డి నాటి సీఎంఓ కేంద్రంగా ఈ కుట్ర అమల్లో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో వారిద్దరు అరెస్టుతో తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్ వరకు డొంకంతా కదిలే అవకాశం ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో కలిపితే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 7కు చేరింది. శుక్రవారం వరకు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఈలోగా దర్యాప్తు అధికారులు విచారణకు పూర్తిగా సహకరించాలని నెల 13న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి 3 రోజులుగా సిట్ విచారణకు హాజరవుతున్నారు. గురువారంలో వీరిని ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు శుక్రవారం విచారణకు పిలిచారు. ఉదయం 11 గంటలకు వాళ్ళు విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయం హాజరయ్యారు. విచారణ కొనసాగుతుండగానే మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళని అరెస్ట్ చూపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కళ్ళెలా మూసుకోగలం. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. బాలాజీ గోవింద అరెస్టుపై అభ్యంతరాలు తిరస్కృతి. దర్యాప్తు కొనసాగింపునికి అనుమతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవత్ రికార్డు సృష్టించేలా యోగా దినోత్సవం. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసం పాటించాలి. అధికారులకు సీఎం ఆదేశం. ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు ఏర్పాట్లు. విశాఖపట్నంలో జూన్ 21 నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలపై ఉండవల్లిలో నివాసంలో చంద్రబాబు అధికారులతో శుక్రవారం సమీక్షించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సెకీ సీఎండీని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించి జగన్తో బంధం ఏర్పరచుకుని ఎవరికైనా జైలు పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైంది. ఎంపీగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీనికి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, అధికారులు ఎవరూ అతీతంగా తాజాగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాకు ఆలస్యమైన తగిన సత్కారం జరిగింది. మరో నెలలో ఆయన పదవీకాలం ముగిన తరుణంలో విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థపై వరుసగా వస్తున్న ఆరోపణలే ఈ చర్యకు కారణమని సమాచారం. వైకాపా ప్రభుత్వ పెద్దకు అదానీ గ్రూప్ 1750 కోట్ల లంచం ఇచ్చినట్టు 2024 నవంబర్లో వచ్చిన ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థ దాఖలు చేసినటువంటి అభియోగ పత్రంలో సెకీ పేరు ప్రస్తుతానికి వచ్చింది. సెకీ నిర్వహించిన బిడ్డింగ్లో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు విద్యుత్ విక్రయ ఒప్పందాల కోసం అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచం మూట చెప్పినట్టు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. రాష్ట్ర ఇస్కములతో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు సంస్థపై వచ్చిన మరికొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ సీఎండీపై కేంద్ర తీవ్ర నిర్ణయం తీసుకుందన్న వార్తలు వచ్చాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పునరుత్పాదక ఇంధన హబ్గా ఆంధ్రప్రదేశ్ 8 నెలల్లోనే క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించాం. బేతవల్లిలో రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్కి మంత్రి లోకేష్ శంకుస్థాపన. రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన హబ్గా మారుస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వం రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ సంస్థ 22,000 కోట్లతో స్థాపించిన 4.8 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరం బనకచెర్ల వైపు వడివడిగా అడుగులు. త్వరలోనే 81,900 కోట్లతో పాలనామోదు. 20 నాటికి కేంద్ర జల సంఘానికి ఫ్రీ ఫీజిబిలిటీ నివేదిక. ఒకే ప్యాకేజీగా టెండర్ పిలవాలని తర్జన భర్జనలు. జూన్లోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు
త్వరగా పట్టాకెళ్ళి లెక్కించేందుకు వడివడిగా అడుగులు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిమంది అధికారులతో ఈ అంశంపై తరచూ చర్చిస్తున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ అధికారులు వరుస సమావేశాలతో ముందుకెళ్లే అంశాన్ని కొలికిదిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జూన్లోనే టెండర్లు పిలవబోతున్నారు. ఇందుకు తొలుత పాలనామోదం ఇవ్వాలి. 81,900 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పాలనామోదం ఇచ్చేందుకు జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఎఫ్ఆర్బీఎం పరిధిదాటి పాలనామోదం ఇచ్చేందుకు ఉన్న అవకాశాలు, ఏ ఆర్థిక నమూనాలు దీన్ని చేపట్టాలనే అంశాలపై ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ చర్చిస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గుంటూరులో భారీ వర్షం అంటూ జనజీవనం అస్తవ్యస్తం. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల్లో వర్షాలు. గుంటూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. గుంటూరు నగర వీధులను జలమయ్యాయి. ఈదురుగాలకు చెట్లు కూలి రాకపోకలకు అంతరం ఏర్పడింది. కంకరగుంట అండర్పాస్ ముంపునికి గురయ్యాయి. పత్తిపాడు మండలం చినకొండ్రుపాడులోని తోటలో మామిడికాయలు రాలిపోయాయి. పత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లో పొగాకు మండలి నీటిలో నానిపోయాయి. కృష్ణా తీరంలో పండ్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా సగటున 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే శ్రీవారికి బంగారు కటి వరదహస్తాల విరాళం. కోల్కతాకు చెందినటువంటి సంజీవ్ గోయంక 3.63 కోట్ల విలువైనటువంటి 5.5 కిలోల బంగారంతో వజ్రాలు, రత్నాలతో పొదిగి కట్టి వరదహస్తాలను చేయించి శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలు అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 21 డిఈఓ కార్యాలయాల ముట్టడి. 23 రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ వద్ద ధర్నా. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటన. పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలకు వ్యతిరేక ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీడీఎఫ్ 257, 1938, వైఎస్ఆర్టీఏ, పీఆర్టీయూ, ఆప్టా, ఏపీయూఎస్, ఏపీహెచ్ఎంఏ సంఘాలు ఐక్యవేదికను ఏర్పాటు చేసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించాల్సిన చర్చను బహిష్కరించి 16 డిమాండ్లతో నోటీసు ఇచ్చాయి. అనంతరం వేదిక తరపున ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెల 21 ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ అధికారులు కార్యాలయాలు ముట్టడి నిర్వహించనుంటూ ఆయా సంఘాల నేతలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు అంటూ మద్యం కేసు వెనక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం. దర్యాప్తు నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి. సాక్షులు కానీ, సహనిందితులు కానీ ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయవద్దు. బెదిరించడం కానీ, ప్రలోభ పెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళపై 3rd డిగ్రీ ప్రయోగించడానికి వీల్లేదు. ఏపీసీఐడికి సుప్రీంకోర్టు ఆదేశం. ఎవరైనా ఇలాంటి ఫిర్యాదుతో మా ముందుకు వస్తే చాలా తీవ్రంగా పరిగణిస్తాం. ఈ దశలో దర్యాప్తులు జోక్యం చేసుకోలేం కనుక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వలేం. సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ అప్పీల్ చేసుకుంటే పూర్వాపరాల ఆధారంగా హైకోర్టు తగిన నిర్ణయం వెలువరించాలి. ఈ కేసు నమోదు వెనక రాజకీయ దురుద్దేశాలు, పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు, పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తెలుస్తాం. 3rd డిగ్రీ ఉపయోగించినా, బెదిరించినా, ఒత్తిడి చేసినా, ప్రలోభ పెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహనిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులు అనుసరిస్తుంది. పిటిషనర్లు, ఇతర సహనిందితుల విషయంలో 3rd డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభ పెట్టడం చేయడానికి వీల్లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రక్షణకు మరో 50,000 కోట్లు అనుబంధ బడ్జెట్ ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చాలని కేంద్ర ప్రతిపాదనలు. ఉగ్రవాదం, పాక్ దుస్సాహసాల నేపథ్యంలో నిర్ణయం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఆమోదం. ప్రస్తుత బడ్జెట్లో రక్షణ రంగానికి 6.81 లక్షల కోట్ల కేటాయింపు. గత 10 ఏళ్లలో 3 రక్షణ బడ్జెట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5% రెమిటెన్స్ పన్ను మనోళ్లపై ట్రంప్ మరో పిడుగు. గ్రీన్ కార్డుదారులకు కూడా వర్తింపు. జూలై 4 నుంచి అమలయ్యే అవకాశం. ఏటా 3 లక్షల కోట్లు పంపే ఎన్ఆర్ఐలు, వాటిపై ఆధారపడే కుటుంబాలకు కష్టకాలమే. యుఎస్కి 15,000 కోట్ల ఆదాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఈఏపీ సెట్కి 3.62 లక్షల దరఖాస్తులు. 19 నుంచి 27 వరకు ఆన్లైన్లో పరీక్షలు. ఏపీలో 140, తెలంగాణలో 2 సెంటర్లు. ఆన్లైన్లో రోజు 2 సెషన్లో పరీక్షలు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ 2025కు 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్న సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ చెప్పారు. కాకినాడలో జేఎన్టీయూలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి లిక్కర్ బాసులు అరెస్ట్ అంటూ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అదుపులోకి నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. ఇద్దరు జగన్ మనుషులే. మాజీ సీఎం కార్యదర్శిగా ధనంజయ రెడ్డి, ఓఎస్టీగా కృష్ణమోహన్ రెడ్డి స్కామ్లో భూమిక. అరెస్ట్ తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇద్దరికీ చుక్కెదురు. 3వ రోజు విచారణ అదుపులోకి. సిట్ తర్వాత అడుగు తాడేపల్లి వైపేనా అంటూ హైలైట్ చేశారు. అదే సమయంలో వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు, వారిపై తీవ్ర అభియోగాలు. కీలక దశలో విచారణ ముందస్తు బెయిలిస్తే దర్యాప్తు అధికారులు చేతులు కట్టేసినటువంటి బెంచ్ వ్యాఖ్య. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం షాక్. పిటిషన్ డిస్మిస్. ఖజానాకు 3,000 కోట్లకు పైగా నష్టం. ముందస్తు బెయిలిస్తే కేసుపై ప్రభావం. హైకోర్టు అన్నీ పరిశీలించాక నిరాకరించింది. ఏపీ ప్రభుత్వ వాదన. 3rd డిగ్రీ ప్రయోగించొద్దని కోర్టు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 1,05,000
అమెరికా నుంచి డబ్బు పంపితేపై పన్ను బాధుడే విదేశాలకు నగదు బదిలీపై 5% పన్ను విధిస్తూ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే జూలై 4 నుంచి అమలు. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల మేర భారం. అమెరికా నుంచి తగ్గనున్న నగదు బదిలీలు. భారత్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. అమెరికా పౌరులకు పన్ను నుంచి మినహాయింపు. 2023లో భారత్కు విదేశాల నుంచి 11,800 కోట్ల డాలర్ల నగదు. దాంట్లో 28% అమెరికా నుంచి. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు అక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగిన నగదు బదిలీలపై 5% పన్ను వసూలు చేసేందుకు వీలుగా ఒక బిల్లును తీసుకొచ్చింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందితే 2025 జూలై నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. అదే జరిగితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయులు పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అనగా దాదాపు 1,00,000 పంపిస్తే అందులో 5% ₹5,000 అలా కట్టాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బాబు సారథ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నాం. భారీ పెట్టుబడులతో కళల సాకారం 8 నెలల వ్యవధిలో దిగ్గజాలను తీసుకొచ్చాం. దేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్. లోకేష్ 22,000 కోట్లతో రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్కి శంకుస్థాపన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. గాలివాన బీభత్సాన్ని ఇక్కడ టచ్ చేశారు. ఇకపోతే జగన్ షాడో అంటూ మీటింగ్సు డీలింగ్సు ధనుంజయ్ దెట్ట. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి మనిషి. పదవీకాంక్ష, సొంత ప్రయోజనాలు, స్వలాభం, స్వీరాజకీయ లబ్ధి అంటే ఉంటే తప్ప దేని గురించి ఆలోచించిన వ్యక్తి. ఒక్క ఛాన్స్ అన్నందుకు 5 ఏళ్ళు రాష్ట్రానికి ఎంత నరకం చూపించారో అందరికీ తెలుసు. ఆ కోవలోని మరో మనిషి ధనుంజయ రెడ్డి. ఉమ్మడి కడప జిల్లాకి చెందిన రిటైర్డ్ అయ్యే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శిగా పనిచేశారు. జగన్ ఫక్తు షాడుగా వ్యవహరించారు. రాజకీయ సేవ, పాలనా సేవలో సర్వాంతర్యామిలు ఎదిగారు. ఆయన వేలు పెట్టని రంగం లేదు. ఆయన అనుమతి లేకుండా చీమ కూడా సీఎంఓలోకి వెళ్ళనైనంతగా తన హోదాను పెంచుకున్నారు. ఆ కింగ్ పిన్ ఇప్పుడు దొరకడంతో లెక్కర్తో పాటు అనేక కొత్త విషయాలు బయటపడొచ్చని చర్చలు సాగుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా సాక్ష్యాలు. జగన్ హయాంలో మద్యం కుంభకోణం కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి రిమాండ్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆయన 2019 ఎన్నికలు టీడీపీ తరఫున గన్నవరంలో పోటీ చేశారు. విజయం కోసం బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాల్లో కొంతమందికి నకిలీ ఇళ్ల స్థలాల కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ 9 మందిపై ఏడాది అక్టోబర్లో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాళ్ళలో వంశీ పేరు లేదు. 2024లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు వేగవంతమైంది. గతంలో వంశీ హయాంలో ఇచ్చిన నెల పట్టాలపై అధికార ముద్రలు నకిలీవని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొనడంతో ఆయన పదోనిందుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం పోలీసులు విజయవాడ జైల్లో ఉన్న వంశీ నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ శ్రావణి ముందు హాజరుపరిచారు. ఆయనతో పాటు అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకి న్యాయాధికారి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. నూజివీడు కోర్టుకు వచ్చినప్పటి నుంచి వంశీ తీవ్రంగా దగ్గుతూ కనిపించారు. న్యాయాధికారికి తన అనారోగ్యం గురించి చెప్పడంతో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని పోలీసులను ఆదేశించారు. వంశీ భార్య పంకజశ్రీ కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ వంశీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ఇంకోవైపు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. అయితే నూజివీడు కోర్టు రిమాండ్తో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీపై తాజాగా మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో గన్నవరం, బాపులపాడు మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేశారని, ఇందులో వంశీ ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారు కీలకంగా వ్యవహరించారని కృష్ణా జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు గన్నవరం పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు. వంశీ A1 సహా 13 మంది నిందితులుగా చేర్చారు. అక్రమ మైనింగ్ ద్వారా వంశీ 192 కోట్లు అక్రమార్జన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.